ఓకే. సో హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. సో ఘాటీ ప్రెస్ మీట్కి విచ్చేసిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ స్పెషల్ వామ్ వెల్కమ్. ఈరోజు ఘాటీ సంబరం స్టార్ట్ అయింది. ఆ హడావిడంతా ఈరోజు కనిపిస్తుంది మీడియా ఫ్రెండ్స్ సమక్షంలో యాక్చువల్గా. సో చాలా చాలా ఈగర్గా తెలుగు ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నటువంటి ద స్వీటీ, మన వెరీ ఓన్, ద క్వీన్ ఆఫ్ టాలీవుడ్ తెలుగు సినిమా. సో అనుష్క గారి యాక్షన్ అవతార్ని చూడడానికి తెలుగు ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్న ఘాటీ సినిమా మన ముందుకు రాబోతోంది. జస్ట్ 5 days టు గో అన్న ఈ క్యూరియాసిటీ ఇంకా ఇంకా బాగుంది. సో స్టేజ్ పైన ఉన్న ఆల్ ది జెంటిల్మెన్, హార్టియస్ట్ వెల్కమ్ టు యూ. సో క్రిష్ గారు, మీ డైరెక్షన్లో ఎప్పుడెప్పుడు మళ్ళీ ఇలాంటి ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలా అని ఎదురు చూస్తూ ఉన్నాం మేము. ఎందుకంటే క్రిష్ గారు అంటేనే ఇమోషనల్గా అయినా జియోలాజికల్గా అయినా సరే ఏదో ఒక కొత్త ప్రపంచంలోకి అయితే తీసుకువెళ్ళడం గ్యారంటీ అనేది మనందరికీ తెలుసు. సో ఈసారి ఘాటీ అంటే మేము చిన్నప్పుడు ఘాట్ రోడ్డు, ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ అని సోషల్ సబ్జెక్టులు చదువుకోవడమే తప్పితే మాకు పెద్ద నాలెడ్జ్ కూడా లేదు. సో అలాంటిది ఘాటీ సినిమా ద్వారా ఓహో ఘాటీలు అనేవాళ్ళు ఉంటారా, వాళ్ళ లైఫ్ స్టైల్ ఇలా ఉంటుందా, వాళ్ళ భాష ఇలా ఉంటుందా, వాళ్ళ ప్రపంచం ఇలా ఉంటుందా అని ట్రైలర్ చూసిన తర్వాత చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో అలాంటి ఒక డిఫరెంట్ బ్యాక్డ్రాప్ని, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ని, ప్రపంచాన్ని మన ముందుకి తీసుకురాబోతున్నారు క్రిష్ గారు. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ అండి. అండ్ జగపతి బాబు సార్, వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్. అండ్ ఎస్పెషల్లీ పోలీస్గా కనిపించడం ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ట్రైలర్లో మిమ్మల్ని చూడగానే ఒక హై వచ్చిందనమాట. వావ్, జగపతి బాబు గారు ఎస్ పోలీసా అనేసి. సో వెరీ ఇంట్రెస్టింగ్ సార్. అందులోనూ క్రిష్ గారి దర్శకత్వంలో ఒక పాత్ర అంటే ఐఎమ్ షూర్ అందులో ఒక డిఫరెంట్ డైనమిక్స్ ఉంటాయి. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. సో ఎస్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ఇన్ అసోసియేషన్ విత్ యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. మన ప్రొడ్యూసర్ రాజీవ్ రెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు. హార్టియస్ట్ వెల్కమ్ టు యూ. అండ్ అయ్యయ్యో ఆయన చూడగానే ఆ పాట ఆటోమేటిక్గా మనకు గుర్తొచ్చేస్తూ ఉంటుంది. సో గుమ్కి వచ్చి చాలా ఇయర్స్ అయినా కూడా ఇట్స్ స్టిల్ ఫ్రెష్ ఇన్ అవర్ మెమరీస్ విక్రమ్ ప్రభు గారు. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద స్ట్రైట్ ఫిల్మ్ ఫర్ తెలుగు ఆడియన్స్ కదా. మీరు రావడం చాలా సంతోషంగా ఉంది, ఆనందమే. సో ఎస్, చైతన్యరావు గారు, కొత్త యాంగిల్ చూడబోతున్నాం చైతన్యరావు గారిలో. ఇప్పటి వరకు ఏదో మన ఇంట్లో మన పక్కింట్లో ఉండే అబ్బాయిగాను, హీరోగాను కనిపిస్తూ వచ్చారు ఆయన. రీసెంట్గా మయసభలో కూడా ఒక రేంజ్లో పర్ఫామ్ చేశారు. బట్ ఈసారి మాత్రం ఇంకా అసలు కంప్లీట్ కాంట్రాస్ట్, డిఫరెంట్ యాంగిల్ చూడబోతున్నాం అనమాట చైతన్యరావు గారిలో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అనుష్క శెట్టి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఘాటీగా ఆవిడ్ని ఆ స్క్రీన్ ప్రెజెన్స్ తోటి చూడడం అనేది, యాక్షన్ అవతార్లో చూడడం అనేది నిజంగా ఒక గొప్ప ఫీస్ట్గా మన ముందుకు రాబోతోంది. బిల్లాలో ఒక కైండ్ ఆఫ్ యాక్షన్ చూసాము అనుష్క గారిలో, ఇప్పుడు మాస్ యాక్షన్ చూడబోతున్నాము అని అనిపిస్తోంది. సో ఓవరాల్గా ఘాటీ అయితే మన ముందుకి September 5th నుంచి థియేటర్స్లో ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది. కాబట్టి ఈరోజు దాని గురించి మాట్లాడడానికి మన టీం కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి సో మీ గ్రూప్ పిక్చర్స్ అయిపోయినట్టేనా? డన్? ఎస్. సో అయితే డైరెక్ట్గా స్పీచెస్లోకి వెళ్ళిపోదాం. టు స్టార్ట్ విత్ ప్రొడ్యూసర్ గారితో మొదలు పెడితేనే బాగుంటుంది. రాజీవ్ రెడ్డి గారు, సారీ అటాక్ చేశాను అనుకోకండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి. అసలు అవాయిడ్ చేయమని చెప్పాను కానీ పిలిచారు మీరు. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. Like she mentioned, you will see the real queen, Anushka, the way she would dominate the entire show. And thanks to Vikram, he's done a brilliant job. And Jyoti garu, so thank you so much for being a part of the project. Chaitanya and everybody. Let's all meet on the 5th and see how it goes. We are all confident. We've done a great film. I hope you'll all like it. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ సార్. వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులందరికీ గ్రాండ్ రిలీజ్ చేయడం కూడా ఒక విశేషం అని చెప్పాలి. సో ఈ సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్. అండ్ ఎస్, చైతన్యరావు గారి మాటలు ఇప్పుడు విందాము. అసలు లుక్ అయితే అద్దరిపోయింది, వెరీ వెరీ సర్ప్రైజింగ్. సో ఎస్, వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్, మీడియా మిత్రులందరికీ, సార్ అందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఘాటీ September 5th థియేటర్స్లో రాబోతుంది. మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నారు ఇక్కడ మనకి. వరల్డ్ వైడ్ రిలీజ్ అవబోతుంది. సో మిస్ అవ్వకుండా
వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. మనందరి ఫేవరెట్ ది క్వీన్ అనుష్క గారు కొంచెం టైం, కొంచెం గ్యాప్ తర్వాత చాలా స్ట్రాంగ్గా వస్తున్నారు. మీరు టీజర్ సాంగ్స్ అవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. వెరీ ఫియర్స్ రోల్. Being a fan of Anushka garu, I thoroughly enjoyed seeing her like that on screen. పర్సనల్గా యాక్ట్ చేసినప్పుడు కాకుండా ఇంకా స్క్రీన్ మీద చూసినప్పుడు ఇంకా హై వచ్చింది. సో డు నాట్ మిస్ దిస్ ఫిలిం ఫర్ హర్. అండ్ నాకు క్రిష్ గారు అంటే చాలా ఇష్టం. నేను సార్కి తెలియకపోవచ్చు, బట్ చాలాసార్లు చెప్పాను, చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. వేదం సినిమా షూటింగ్కి సెట్స్కి వెళ్ళాను. ఎడిటర్ మా బాగుండే. సో అక్కడి నుంచి ఈరోజు క్రిష్ గారి సినిమాలో ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయడము ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ. నాకు ఇప్పటికీ అర్థం కాదు అసలు ఆ క్యారెక్టర్కి నేను ఎలా సెలెక్ట్ చేసుకున్నారు. సచ్ పవర్ఫుల్ రోల్, సచ్ అ బ్యూటిఫుల్ రోల్ ఇట్ ఈస్. నాకు ఫస్ట్ టీజర్లో కపుల్ ఆఫ్ గ్లిమ్సెస్, ఒక 4-5 గ్లిమ్సెస్ ఉంటాయి. దానికే నాకు వచ్చిన అప్రిసియేషన్ మామూలుగా ఇంత అంత లేదు. రేపు సినిమా చూస్తే ఏమైపోతారు ఇంకా. బట్ బ్యూటిఫుల్ రోల్, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అదంతా క్రిష్ గారు ఐశ్వర్య గారు దగ్గర ఉండి చూసుకున్నారు. నన్ను నేను స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఫస్ట్ టైం అన్నప్పుడు అక్కడ సెట్లో చేస్తున్నప్పుడు షార్ట్ అయిపోయిన తర్వాత క్రిష్ గారు పిలిచి చూపించారు, సార్ ఒకసారి వచ్చి చూడండి, సీ యువర్ సెల్ఫ్ అని. That was the first time I saw myself like that on screen, and I was so high, I was very emotional. And sir, thank you so much for Kundal Naidu. It couldn't be better. నాలో ఈ యాంగిల్, ఒక కొత్త యాంగిల్ని చూపించారు. రేపు నా పరిస్థితి ఏంటో సినిమా రిలీజ్ అయిన తర్వాత. బట్ ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ యూ విల్ లవ్ ఇట్. I've learned a lot from క్రిష్ గారు. అంటే నేను అందరికి అదే చెప్తున్నా. దేవా గారు స్కూల్ ప్రిన్సిపల్ అయితే క్రిష్ గారు ఫేవరెట్ క్లాస్ టీచర్ లాగా నాకు. ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ హిమ్. అండ్ ఇంకా ఫ్యూచర్లో చాలా సినిమాలు చేయాలి వారితో అని కోరుకుంటున్నాను. అండ్ మై స్వీటెస్ట్ ప్రొడ్యూసర్ రాజీవ్ గారు తక్కువ మాట్లాడతారు, బట్ ఐ ఆమ్ వెరీ ఫాండ్ ఆఫ్ హిమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఐ హోప్ నేను బాగా చేశాను అనుకుంటున్నాను. అండ్ ది ఎవర్ హ్యాండ్సమ్ జగపత్ బాబు గారు, నేను ఆయనకు చెప్తుంటాను, సార్ మీ సినిమా నాకు అడవిలో ఒక అభిమన్యుడు చాలా ఇష్టం అని. ఎప్పటి సినిమా అయ్యారు అంటారు. బట్ ఐ యూస్ టు నేను when I was young, I used to cut his పేపర్లో వచ్చినప్పుడు ఆయన ఎవరిని పేపర్ కటింగ్స్ కట్ చేసుకొని బుక్లో పెట్టుకునేవాడిని. వెరీ హ్యాండ్సమ్. ఇప్పటికీ ఎలా మెయింటైన్ చేస్తున్నారో సార్, మా వాళ్ళు అయితే అవ్వట్లేదు. అండ్ థ్యాంక్ యూ సార్, మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇట్స్ అ ప్లెజర్. we've all grown up watching his films, and ఈరోజు ఐఎమ్ లక్కీ ఎనఫ్ టు బి పార్ట్. జగపత్ బాబు గారు కావచ్చు, లాట్ ఆఫ్ అదర్ విటివి గణేష్ గారు కావచ్చు, లాట్ ఆఫ్ అదర్ యాక్టర్స్, అండ్ అనుష్క గారితో షేర్ చేసుకోవడం ఇట్స్ గ్రేట్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మై బ్రదర్ విక్రమ్ గారు. నాకు చాలా ఇష్టం వారి ఫిల్మోగ్రఫీ చూస్తే, వెరీ డిఫరెంట్. మీరు తమిళ్లో ఆయన సినిమాలు చూస్తే చాలా సెలెక్టివ్ ఉంటారు. అంటే రీసెంట్గా లవ్ మ్యారేజ్ కూడా నాకు చాలా నచ్చింది. సడన్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ హీ వాస్ డూయింగ్. అండ్ ఇమీడియట్గా ఆఫ్టర్ లవ్ మ్యారేజ్ నౌ దిస్ ఇస్ ఘాటి, ఫస్ట్ స్ట్రైట్ తెలుగు ఫిలిం విక్రమ్ గారికి. అండ్ వారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇట్ వాజ్ వెరీ కైండ్. కోఇన్సిడెంటలీ ఆది అండ్ విక్రమ్, ది బోత్ ఆర్ క్లాస్మేట్స్. వారిద్దరితో సినిమా చేస్తున్నా. ఇట్ వాజ్ వెరీ నైస్. అంత పెద్ద హీరో అయినప్పటికి కూడా ఎక్కడ కూడా హీ వాజ్ నెవర్, అంటే నేను ఒక పెద్ద స్టార్ హీరోతో పనిచేస్తున్నాను ఫీలింగ్ నాకు విక్రమ్ గారు ఇవ్వలేదు, అనుష్క గారు ఇవ్వలేదు. దే వర్ వెరీ కైండ్ టు మీ. అంటే ప్రాబబ్లీ ఫస్ట్ టైం చూసుంటారు నన్ను ఈ సినిమాలో విక్రమ్ గారు. హీ మైట్ నాట్ హ్యావ్ నోన్ అబౌట్ మీ, అయినా కూడా చాలా సపోర్ట్ చేశారు, చాలా ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ విక్రమ్ సార్ ఫర్ దాట్. ప్లెజర్ షేరింగ్ స్క్రీన్ విత్ యూ. అండ్ Anushka ma'am, it was a great pleasure sharing screen with you. You have been very supportive and very kind, and this is my dream come true working with you. September 5వ తారీఖున, నాట్ జస్ట్ ఇంకో కపుల్ ఆఫ్ డేస్లో ఘాటి రిలీజ్ అవబోతుంది. వీఆర్ ఆల్ వెరీ కాన్ఫిడెంట్. నేను ఇంకా కాన్ఫిడెంట్. ఐ హ్యావ్ డబ్ ఫర్ ఇట్. సో ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కాబోతుంది క్రిష్ గారు అనుష్క గారు కాంబినేషన్లో. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ బ్లాక్ బస్టర్ ఫిలిం. డు నాట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్.
చూసి మీ ఫ్యామిలీని ఫ్రెండ్స్ని అందరినీ తీసుకొని వెళ్ళండి. చాలా మంచి సినిమా. ఇట్లాంటి అంటే ఇట్స్ నాట్ జస్ట్ కమర్షియల్ ఫిల్మ్, ఇట్స్ వెరీ ఎమోషనల్ కమర్షియల్ ఫిల్మ్. దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు కాల్ ఇట్. కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశారు కృషి గారు. సో మీ అందరిలాగా నేను కూడా వెయిట్ చేస్తున్న 5th రోజు సినిమా థియేటర్లో చూడడానికి. అండ్ ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఘాటి ఆన్ September 5th. లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, థ్యాంక్ యూ క్రిష్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సూపర్ బండి, థ్యాంక్ యూ. ఇంతకీ ఈ క్యారెక్టర్ తర్వాత, ఘాటి తర్వాత ఫ్యూచర్ ఏంటంటారు? అది ఎలా నాకు తెలియదు. ఉండబోతోందంటారు? ఐ సీరియస్లీ డోంట్ నో. బికాస్ కంప్లీట్లీ పాజిటివ్ రోల్స్ నుంచి విలన్గా చేస్తే ఎలా ఉండొచ్చు అనేది ఒక పర్ఫెక్ట్, ఒక బ్యాంగ్ ఆన్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేసింది జగపతి బాబు గారు ఇక్కడే ఉన్నారు. సో అలా ఏమన్నా వాళ్ళతో కంపారిజన్ నేను ఏదో ఇప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్నాను. వాళ్ళతో లేదు. బట్ ఐ సీరియస్లీ డోంట్ నో వాట్ నెక్స్ట్. బట్ ఒక సినిమా అయితే చేస్తున్నాను క్రాంతి గారితో. తర్వాత ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. అసలు బయట తిరుగుతూ నన్ను వదులుతారా కొడతారేమో ఇంట్రెస్టింగ్. స్వీటీ ఫ్యాన్స్ అందరు చంపేస్తారేమో. బట్ యా, పీపుల్ మొన్నే ఏదో ఇంటర్వ్యూలో చెప్తుండే, people will either love it or hate it, but they will not forget this character Kundal Naidu for years to come. Thank you so much. Amazing. Very much looking forward to see you in this film. So yes, and now obviously మన విక్రమ్ ప్రభు గారు, మీరు నేచర్కి చాలా దగ్గరగా సినిమాలు చేస్తుంటారు అనిపిస్తుంది. అప్పుడు గుమ్కీలో ఫారెస్ట్, కొండలు, ఏనుగులు, ఇప్పుడు కూడా ఇలాగే కొండలు గుట్టలు ఎక్కుతున్నారు. ఐ థింక్ దిస్ ఇస్ ద లక్కీ థింగ్ ఫర్ యూ అని అనుకుంటున్నాము. ఘాటి కూడా అలా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటూ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. అனைవరకం వణకం, అందరికీ నమస్కారం. I take this opportunity to be here for my first Telugu movie. My first thanks goes to my director, Krish sir. I'm just happy that he had me in mind when he wrote the character of Desiraju. It is always a very happy feeling when a writer who's a director can think of a person to portray his character. And when he came home, I asked him, sir, why me? And he explained a whole bunch of things very sweetly. He said a whole bunch of sequences or scenes from my different movies, and he said all these comprised is Desiraju. So that was a very, very honorable thing I got, sir. So thank you so much. Of course, to paint a picture and take you into this Ghati world, he first took me into it, and he told how Anushka Garu is there, and I'm a big fan of Anushka Garu, just like all of you, and it was a wonderful time working with her. And I think if you all get to meet a good person in life, she will be one of those people. For me, she was. And this entire experience of going and shooting, yes, like you said, ma'am, from Kumki to now, that whole going in the nature and shooting this entire world and bringing it in front for you on the screen has been a very pleasurable experience. And this entire experience to be shared with Jagapati sir, Chaitanya Rao, and various wonderful artists in this movie was a great experience. For me, of course, this is my first time I'm even speaking Telugu. So I had my journey planned out. I had a wonderful time playing it out too. And the first day when I had a scene with Jagapati sir, they are all, dad and him are all college mates. So for me, it was almost like a very shaky feeling. So it was, I'm just happy to share space with sir. And Chaitanya, like you said, whether they like you or hate you, that character is going to live on. I'm so excited for that. My grandfather always says, when you do a negative role, there is no tap on like how far you can go, and I think you've done a wonderful job. So all the best for that. Rajiv, you've been such I think ethical producer. I think there's very few people who actually, you know, when I say producer, I can think of so many, but there's only one you. So keep being like that. I think it's always great
to have a good producer who understands the vision of the entire team and supports you throughout. And today, to see my very excited director, it only makes me happy because when we are there shooting the scene, all I listen to is the director. All I want to hear is okay from the director. And today, when he's happy, I'm very happy. He is the captain of the ship. So when the captain of the ship is happy, our entire team is happy. So I would like to take this opportunity to thank this entire team and, of course, ask for your support from this, September 5th to go enjoy this movie and just share your well words about us. This not just us. This is only maybe like 15% of the team. There's everyone, every art department from camera, Manoj to Sagar, the music director who's getting introduced in this movie. Everyone's done a wonderful job. They've all added into the intensity of such a movie. So, yes, I wish my entire team the best. And thank you. Thank you so much. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ విక్రమ్ ప్రభు గారు. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మిమ్మల్ని స్ట్రైట్ తెలుగు ఫిల్మ్లో చూడడానికి, ఇంకా క్యూరియస్గా ఉంది. అండ్ తమిళ్లో కూడా సినిమా రిలీజ్ అవుతోంది చక్కగా. అండ్ కన్నడలో కూడా యష్ గారి మదర్ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతుంది. వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఆల్ ఓవర్ ద ఫ్యాన్స్ ఆఫ్ అనుష్క గారు ఈజ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్. And now, obviously, the ever-charming, with an impeccable screen presence, Jagapati Babu garu will speak now. అందరికీ నమస్కారం. చాలా రోజులు అయిపోయింది మీ అందరినీ చూసి. మీకు తెలుసు ప్రెస్ మీట్లకి ఎక్కువ రావట్లేదని, అది ఎందుకో కూడా చెప్తాను. ఇవాళ రావడానికి రీజన్ క్రిష్ అండ్ రాజీవ్, ఆనెస్ట్గా చెప్పాలంటే. బికాజ్ ఆఫ్ ద పీపుల్, బికాజ్ ద జెంటిల్మెన్ దే ఆర్. విక్రమ్ నేను అప్పుడు కలవలేదు, దో జనరేషన్స్గా వాళ్ళ నాన్నగారే కాదు వాళ్ళ తాతగారు కూడా మాకు బాగా క్లోజ్, శివాజీ గారు. So our relationship, I was excited to meet him, and then finally I met him and I had a thorough good journey with him. Chaitanya, first of all, I should congratulate you on Maisabha. I'm just amazed. అప్పుడు సినిమా చూసినప్పుడు మైసభ చూసినప్పుడు నువ్వని నాకు తెలియదు, అసలు నాకు అర్థం కాలేదు ఎవరని. తర్వాత కలిసినప్పుడు గుర్తుపట్టలేదు. సినిమాలో అసలు మన ఇద్దరికి కాంబినేషన్ కూడా లేదు కాబట్టి we didn't meet, I think, in the film at all. Oh, we met in the film? Oh, shot together, okay. సో స్వీటీ మామూలుగా అందరికీ తెలుసు, షీఈ్ వెరీ స్వీట్ అని. బట్ ఈ సినిమా ఘాటీలో మాత్రం చాలా ఘాటుగా ఉంటుంది. సినిమా ఘాటు సినిమా, అది ఘాటీలో తీసిన సినిమా. అండ్ లైవ్ లొకేషన్స్లో తీసి చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అంటే లిటరల్గా ఒకసారి అయితే బురదలో ఇరుక్కుపోయింది కారు కంప్లీట్గా, వెనక ముందు కార్లు లేవు. ఎక్కడో రిమోట్ ప్లేస్లో దాదాపు 45 minutes to 50 minutes ఆ రోడ్డు మీద నుంచుని పోయాం. రీల్ తీసుంటే బాగుండేది, చాలా బాగుండేది అందరూ చూడడానికి. సో అటువంటి లొకేషన్స్లో చేసాం. ఏది చేసినా చేయకపోయినా కృష్ణ నాకు బాగా తిండి పెట్టాడు. సినిమా అంతా తింటూనే ఉంటాను. అక్కడ మటన్ పెట్టారు, అద్భుతమైన మటన్ తిన్నాం. సో బేసిక్లీ జర్నీ మొత్తం ఎంజాయ్ చేశాం. సో ఇందాక అన్నది ఐ జస్ట్ వాంటెడ్ టు కంటిన్యూ దట్. ఎందుకు రావట్లేదు అంటే, ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ప్రతి సినిమాకి వచ్చిన సినిమాకి బాగున్నా బాగపోయినా చాలా బాగుందని చెప్పాలి. సో అదొకటి బోరు కొట్టేసింది నాకు చెప్పి. అందుకని ఈ పర్టికులర్ సినిమాకి రావాల్సిందే, వచ్చి చెప్పాల్సిందే, వాళ్ళ కోసమైనా చెప్పాలని చెప్పి వచ్చాను. సో నా క్యారెక్టర్ వరకు ఇందాక నువ్వు చెప్పింది, ఐ హ్యావ్ టు కరెక్ట్ యూ అమ్మా, ఐఎమ్ నాట్ జస్ట్ ఎ విలన్, ఐఎమ్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత క్యారెక్టర్స్ కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. ఈ సినిమాలో ఐఎమ్ ఎ పోలీస్, బట్ గుడ్ పోలీసా బ్యాడ్ పోలీసా, గుడ్ బ్యాడ్ రెండు కలిపా. ఎప్పుడు ఏం చేస్తానో నాకే తెలియదు, అదర్ క్యారెక్టర్స్కి తెలియదు, ఆడియన్స్కి కూడా తెలియదు. సో అట్లా ప్లే చేసిన డ్రామా, క్రిష్ చేసిన డ్రామా అటువంటిది. సో క్రిష్ నేను ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, ఎప్పుడు కలిసినప్పుడల్లా అనుకుంటూ ఉంటాం కలిసి ఎప్పుడు చేస్తామని. ఫైనల్గా ఈ సినిమా మెటీరియలైజ్ అయింది. సో ఐ రియలీ ఎంజాయిడ్ ద వర్క్ అండ్ స్వీటీ ఈజ్ అమేజింగ్ ఆల్వేస్ యాజ్ యూజువల్. అండ్ రాజీవ్కి వస్తే, విక్రమ్ చాలా మంచి మాట అన్నాడు, ఎథికల్ ప్రొడ్యూసర్ అని. వాళ్ళు ఎక్కడా కనపట్లేదు ఈ రోజుల్లో, అది ఒట్టి రాజీవ్లో కనపడింది నాకు కూడా.
I mean, I can't point out one person, there are 2 or 3 అంతవరకే, మిగతా అన్నీ యు నో హౌ ఇట్ ఈస్. సో తనతో చేయటం అనేది అంత ప్లెజర్. అంటే మాట ఇక్కడే కాదు, ఎక్కడైనా ఎవరిని అడిగినా అదే చెప్తారు రాజీవ్ గురించి. సో దట్ ఈస్ వాట్ హీ ఇస్. అంతకంటే ఎక్కువ చెప్తే ఓవర్ యాక్షన్ అవుతుంది, చెప్పను. అండ్ అగైన్ క్రిష్కి వస్తే చాలా కష్టం అనుకున్నాను నేను. తను డైరెక్షన్లో సినిమా చేయటం కొంచెం కష్టంగా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇట్ వాజ్ ఈజియెస్ట్, స్మూదెస్ట్ అండ్ వెరీ ఫ్రెండ్లీ. ద హోల్ థింగ్ వాజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ లాట్ ఆఫ్ ఫన్. వి ఎంజాయ్ ద జర్నీ ఆఫ్ ద ఫిలిం. నా క్యారెక్టర్ ఎక్కువ మంది క్యారెక్టర్స్ కనెక్ట్ లేదు, కానీ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది ఈ సినిమా చాలా స్ట్రాంగ్గా ఉంది. దాని బేసు, దాని ఫీల్, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అమేజింగ్ అనేదే నా ఫీలింగ్. So I'm just waiting to look forward. I'm looking forward to see the release, reaction and everything. Let's all look forward and wish us all the best. Thank you once again, everybody. థ్యాంక్ యూ సో మచ్ జగపతి బాబు గారు. అండ్ వి ఆల్ నో, అంటే పోలీస్ ఇప్పుడు ఇందులో గుడ్డా బ్యాడా అన్నది కూడా మేము తెలుసుకోవడానికి వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే జగపతి బాబు గారు క్యాన్ బీ అండ్ క్యాన్ డూ ఎనీథింగ్. He is such a versatile gift to our Indian cinema. So thank you so much. Very much looking forward to see you, sir. And of course, ఇప్పుడు ఈ ఘాటి అనే ప్రపంచాన్ని మనందరికీ అంతే ఘాటుగా ప్రజెంట్ చేయబోతున్నటువంటి మన వెరీ క్రియేటివ్ అండ్ వెరీ సెన్సిబుల్ డైరెక్టర్ క్రిష్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. కొన్ని కథలు చాలా సహజంగా, పచ్చిగా, పేలటానికి సిద్ధంగా ఉన్నట్టుంటాయి అన్నమాట. అలాంటి ఒక కథ ఘాటి. తూర్పు కనుమలు, ఆ పర్వత శ్రేణులు, అక్కడున్నవే ఒక తీవ్రమైన భావోద్వేగాలు, చాలా గట్టి మనుషులు, గొప్ప మనస్తత్వాలు, ఇవన్నీ కలగలిపి ఒక కథ చెప్పడానికి ఒక మంచి ఆస్కారం నాకు దొరికింది. డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు గారు ఒక గొప్ప రచయిత, మున్నీటి గీత లాంటి మంచి పుస్తకాలు రాశారు, ఒక జర్నలిస్టు. మొదటగా ఆయన నాకు ఈ ప్రపంచం గురించి చెప్పారు. తూర్పు కనుమలు, అక్కడుండే ఈస్టర్న్ ఘాట్స్లో ఉండే ఘాటీల గురించి చాలా ఎక్సైటింగ్గా అనిపించింది ఇది. దాని తర్వాత 2 చాలా ముఖ్యమైన బలమైన పాత్రలు దొరికినాయి. మొదటగా శీలావతి అనే పాత్ర, అనుష్క శెట్టి గారు. నేను స్వీటీ వేదం సినిమాలో కలిసి పనిచేశాము. తను సరోజ అనే పాత్ర పోషించింది. ఇప్పుడు తను ఈ ఘాటీలో శీలావతిగా మనందరి ముందుకు రాబోతుంది. అరుంధతి కావచ్చు, సరోజ కావచ్చు, బాహుబలిలో దేవసేన కావచ్చు, భాగ్మతి కావచ్చు, మన తెలుగు సినిమా ప్రపంచంలో ఇండియన్ సినిమాటిక్ హిస్టరీలో కొన్ని ఐకానిక్ క్యారెక్టర్స్ అనుష్క చేసింది. అండ్ వాటిని కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా చేసింది. అండ్ ఒక సూపర్ స్టార్డంలో ఉంది. వేదం నుంచి ఇప్పుడు దాకా తన ఒక ఎవల్యూషన్ చూస్తే స్టార్డంలో అనేక రెట్లు ఎదిగింది. మనసు మాత్రం, తన సోల్ మాత్రం అలాగే ఉంది. ఈ సినిమాకి ఎంతైతే కావాలో, చాలామంది అంటారు అనుష్క ఏ సినిమా ఒప్పుకోవట్లేదని, కానీ ఈ సినిమా కథ చెప్పంగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఫస్ట్ మాట అన్నది, చాలా అడ్వెంచరస్ మూవీ, చాలా సవాళ్ళతో కూడుకున్న మూవీ, లెట్స్ మేక్ దిస్ ఫిల్మ్ అని. ఒక అనుష్క ఒక విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాం. నేను ఫస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత సెన్సార్కి ఇచ్చే ముందు కాపీ మొత్తం చూసుకొని అనుష్కకు ఫోన్ చేశాను. చాలాసార్లు చెప్పాలనుకున్న విషయాన్ని స్వీటీకి చెప్పాను. స్వీటీ, నువ్వు ఇప్పుడు దాకా చేసిన సినిమాల్లో దిస్ ఈజ్ యువర్ ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్, పెన్నకిల పర్ఫార్మెన్స్ అని. సేమ్ మాట ఆడియన్స్ కంపల్సరీగా సెప్టెంబర్ 5th అని చెప్తారు. అదేవిధంగా నేను అదే ఫోన్ కాలు ఈయనకి వెళ్ళింది, ఆయనకి వెళ్ళింది. వీళ్ళ ముగ్గురికి నేను చెప్పాను బేసికల్గా, విక్రమ్ దిస్ ఇస్ సూపర్బ్. ఈ సేమ్ థింగ్ చైతన్య గారికి చెప్పాను. ఈ కథ రాస్తున్నప్పుడే శీలావతి అనుష్క గారితో చేయాలని, అనుష్క గారి కోసం ఈ సినిమా చేద్దామని నేను, మా ప్రొడ్యూసర్స్ రాజీవ్ రెడ్డి గారు, సాయిబాబు గారు, విక్రమ్, ప్రమోద్ అండ్ వంశీ గారు మేము డిసైడ్ అయ్యాం. ఈ కథ రాస్తున్నప్పుడు ఫస్ట్ థాట్, ఈ దేశీరాజు అనే క్యారెక్టర్ రాగానే పక్కన రాసుకున్న మొదటి పేరు విక్రమ్ ప్రభు. ఆయన మాత్రమే ఆలోచించాను. ఆయన ఇందా చెప్పినట్టు ఆయన కుంకి కావచ్చు, టానాకారన్ కావచ్చు, ఇరుగుపట్టు కావచ్చు, ప్రతి సినిమాలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేడ్స్. ఆయన పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఒక ఎఫర్ట్లెస్గా ఉంటుందన్నమాట. ఈ దేశీరాజు క్యారెక్టర్లో ఒక పెయిన్ ఉంటుంది, ఒక ప్రైడ్, ఒక పవర్, ఒక లీడర్షిప్ క్వాలిటీస్, ఇవన్నీ కూడా ఒక మనిషికి ఉండాల్సిన అందమైన మనసు,
లోపల ఉండాల్సిన ఒక కొండంత బలం ఈయనలో నాకు కనపడినాయి. అందుకని నేను అప్రోచ్ అయ్యాను. అండ్ హీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. విక్రమ్ ప్రభు గారు ఒక గొప్ప డెబ్యూ అవబోతుంది తెలుగులో. ఆయనే తన సొంత వాయిస్తో డబ్బింగ్ చెప్పుకున్నారు. అంటే గౌరవం మన ఆడియన్స్ మీద గౌరవంతో అండ్ హీ గేవ్ హిస్ ఫుల్లెస్ట్. న్యూయాన్సెస్ కావచ్చు, యాక్సెంట్స్ కావచ్చు, చాలా అందంగా చెప్పారు. సేమ్ థింగ్ చైతన్యరావు చైతన్యరావు గారిని ఒక యూట్యూబ్ వెబ్ సిరీస్లో 30 vs 20 ఆ వెబ్ సిరీస్లో నేను చూశాను. దెన్ ఐ రియల్లీ థాట్ దేర్ ఈస్ సంథింగ్ ఇన్ దిస్ గై. ఈ కథ రాస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ పేర్లని చాలా గమ్మత్తుగా ఉంటాయి. శీలావతి, దేశరాజు, ఈయన కుందుల నాయుడు, కాష్టాల నాయుడుగా ఈయన బ్రదర్గా రవీంద్ర విజయ్ గారు. మంగళవారం సినిమా చూశాను, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇన్ దట్, అండ్ దెన్ ఐ రియల్లీ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్. కుందుల నాయుడు గారు, ఈ కుందుల నాయుడు క్యారెక్టర్ రాసిన తర్వాత దెన్ ఐ కాల్డ్ చైతన్య. నాకున్న కొన్ని స్ట్రెంగ్త్స్ ఉన్నాయి బేసికల్గా. ఆ స్ట్రెంగ్త్లో నా క్యాస్టింగ్ కూడా ఒక స్ట్రెంగ్త్ అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. చాలా ఒక మ్యాగ్నెట్ లాగా అన్నమాట. శీలావతికి ఎలా అయితే అనుష్కనో, దేశరాజ్కి విక్రమ్ గారు, కుందుల నాయుడికి పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించింది అన్నమాట. దెన్ వచ్చిన తర్వాత వన్స్ వి డిస్కస్డ్, నేను కథ చెప్తే ఆయన కళ్ళలో చూస్తున్నప్పుడు అనుకోకుండా ఆయన యాక్ట్ చేసేస్తున్నాడు ఆయన కళ్ళల్లో. నేను బలంగా నమ్మాను, దిస్ ఈస్ ద కుందుల నాయుడు అని. ఆయనే నమ్మలేదు, మిగతా టీం అంతా నమ్మలేదు. ఒక 2 రోజులు ఆయన కాస్ట్యూమ్ టెస్ట్ అయిన తర్వాత ఆయన ఎస్ సార్, మీరు చెప్పింది నాకు అర్థమైంది సార్ అన్నారు. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దీస్ పర్ఫార్మెన్సెస్. ఈ సినిమాలో ఇందాక ఏంటి యూఎస్పీస్ అని చెప్పాలంటే ద పర్ఫార్మెన్సెస్ అన్నమాట. ఒక ఫ్రేమ్లో అనుష్క గారు, జ్యోతిబాబు గారు వాళ్ళ ఒక చిన్న మెస్లో ఒక సీక్వెన్స్ ఉంటుందన్నమాట. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్. ప్రతి ఒక్కళ్ళ పర్ఫార్మెన్స్ గురించి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఒక మంచి కథ రాసినప్పుడు గొప్ప గొప్ప సంభాషణలు, సాయిమాధవ్ బుర్రా గారు రాసిన సంభాషణలు కావచ్చు, చింతకింది గారి ఎడిషనల్ డైలాగ్స్ కావచ్చు, వీటన్నిటినీ ఇఫ్ యు సీ ఆ స్క్రీన్ మీద వీళ్ళందరూ, ఆ పాత్రధారులందరూ వచ్చి వస్తున్నప్పుడు ఒక హై వస్తుందన్నమాట. ఈ సినిమాలో అట్లా పర్ఫార్మెన్సెస్ కుదిరినాయి. విశ్వదీప్, ఎస్సీబీ ఆఫీసర్ విశ్వదీప్ క్యారెక్టర్లో జ్యోతిబాబు గారు చేశారన్నమాట. ఆయన ఈ సినిమాకు ఒక సూత్రధారి లాంటి ఆయన. మొదటి సీన్ ఆయనతో ఉంటుంది, చివరి సీన్ కూడా ఆయనతో ఉంటుంది అన్నమాట. ఈజ్ ద ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో యాక్చువల్గా ఎక్కడైతే ఎగ్జాక్ట్ ఆ డిమార్కేషన్ ఉంటుంది, అదే బ్రిడ్జ్ మీద మేము షూట్ చేసామన్నమాట. ఇటువైపు ఆంధ్ర, ఇటు వెళ్తే ఒక ఆంధ్ర, ఇటు వెళ్తే ఒక ఒడిస్సా. అక్కడే సినిమా స్టార్ట్ అవుతుంది. జ్యోతిబాబు గారి క్యారెక్టర్ అక్కడే వస్తుందన్నమాట. వెరీ ఫార్చునేట్ వెన్ యూ రియల్లీ హ్యావ్ ఎ గ్రేట్ స్టోరీ. ఒక గొప్ప కాస్ట్ అండ్ క్రూ దొరకటం చాలా ఫార్చునేట్ అయిన, చాలా గొప్ప అదృష్టం అన్నమాట. ఈ సినిమాలో నాకు ఒక అందమైన కాస్ట్ దొరికితే ఒక గొప్ప క్రూ దొరికింది. ఇట్స్ ఎ వెరీ బ్యాలెన్స్డ్ క్రూ అన్నమాట. తోట తరణి గారు లాంటి ప్రొడక్షన్ డిజైనర్, ఆయన ఎక్స్పీరియన్స్. ఐశ్వర్య గారు కాస్ట్యూమ్స్ చేశారు, ఆమె ఎక్స్పీరియన్స్. సాయిమాధవ్ బుర్రా గారి డైలాగ్స్, తపస్ నాయక్ సౌండ్ డిజైన్. ఇంకో పక్కన ఆల్మోస్ట్ కొత్త సినిమాటోగ్రాఫర్ మనోజ్ కాటసాని గారు. ఈ కొండలని చూపించటానికి మేము చూసింది, మా సహజమైన నేత్రాలతో ఎలా చూసామో దాన్ని ఆడియన్స్ దాకా తీసుకెళ్ళాలన్నమాట. అదేవిధంగా ఒక డెబ్యూటెంట్ మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ నాగవెల్లి గారు. ఈ పర్వత శ్రేణులకంటూ ఒక సౌండ్ ఉంటుంది. ఈ సినిమాకి, ఘాటీ సినిమాకి ఒక హార్ట్ బీట్ లాంటిది మ్యూజిక్, అండ్ హీ రియల్లీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. కొత్త ఎడిటర్స్ చాణక్య గారు, వెంకట్ గారు, రామ్ కిషన్ మాస్టర్. ఈ సినిమాలో ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ద యాక్షన్ సీక్వెన్సెస్ ఇన్ దిస్ ఫిల్మ్. దాదాపు ఒక 7-8 యాక్షన్ సీక్వెన్సెస్ చాలా పెద్దగా ఉంటాయి, బేసికల్గా చాలా ఎక్సైటింగ్గా ఉంటాయి అన్నమాట. సో ఒక ఎక్స్పీరియన్స్ టీంతో పాటు చాలా ఫ్రెష్ ఎనర్జీ ఉన్న టీం, రెండు కలిపి ఒక అందమైన క్రూ దొరికింది. సో ఒక కొత్త ప్రపంచంలోనికి ఆడియన్స్ని తీసుకెళ్ళి, ఇప్పటివరకు మనం వినని కనని పాత్రలు ఈ ఘాటీలు అనేది, వాళ్ళ గురించి ఒక చాలా మంచి సినిమా తీసాం. అండ్ ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. నేను ఒక కమర్షియల్ పందాలో ఉంటూ నేను చెప్పదలుచుకున్న ఒక కథని చాలా అందంగా తీర్చిద్దాన్ని ఒక చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాము. అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ September 5th. నేను చెప్పినట్టు మళ్ళీ స్వీటీ ఒక విశ్వరూపం చూస్తారు. అండ్ ఎవ్రీబడి స్వీటీ కోసమో స్పెక్టకల్ కోసమో ఈ సినిమాకి వస్తారు, కానీ ఘాటీ సినిమాలో ఒక సోల్ ఉంది. ఆ సోల్ని మనసు నిండా నింపుకొని థియేటర్ నుంచి వెళ్తారు. సో ఐ లుక్ ఫార్వర్డ్ టు షో దిస్ ఫిల్మ్ టు ఎవ్రీవన్. And thank you so much for coming here today and helping us to promote this film. Thank you.
సూపర్బ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని, కథల్ని ఎంత ఎఫిషియెంట్గా, ఎంత ఇంపాక్ట్ఫుల్గా చెప్తారో మా అందరికీ తెలుసు కాబట్టి ఘాటి కోసం కూడా మేము అంతే ఈగర్గా ఎదురు చూస్తున్నాము. అయితే ఇప్పుడు మాత్రం ప్రశ్నలు సంధించడానికి మా మీడియా ఫ్రెండ్స్ ఎదురు చూస్తున్నారు. సో నాగేంద్ర కుమార్ గారి చేతుల్లోకి వెళ్ళిపోయింది మైక్, సో మొదలు పెట్టేద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ జగపతి బాబు గారి నుంచి వస్తుంది. చెప్పేశారా? ఏంటి అది మీకు చెబితే మీకు మనం డబ్బింగ్లోనే మైండ్లో వెళ్ళి ఆ మాట అన్నా కూడా చాలా చండాలంగా ఉంటుంది. జగపతి బాబు గారు చాలా గొప్పగా చేశారు, పీక్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు కాదు, వాళ్ళకి బాగా చేసావని చెప్తే అది వాళ్ళ కొత్త కితాబు, కానీ మీరు బాగా చేశారని చెప్పడం మీకు కరెక్ట్ కాదు. నేను చెప్పింది అంటే ఇప్పుడు దాకా మీరు చేసిన సినిమాల్లో దిస్ ఈస్ ద పిన్నకిల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనేది. ఎగ్జాక్ట్. జగపతి బాబు గారికి ఫోన్ చేసి, సార్ ఇప్పుడు దాకా మీరు చేసిన సినిమాల్లో అంటే ఆ కామా రాంగ్ అనే చెప్పేటాయి ఫోన్ అంటారు అన్నమాట. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఐ కంప్లీట్లీ స్టాండ్ బై వాట్ యు సెడ్. అబ్సల్యూట్లీ. ఇప్పుడు నేను జగపతి బాబు గారితోనే ప్రారంభిస్తాను. సార్, ఇప్పుడు మీరు మీ క్యారెక్టర్స్ ఈ మధ్య రోజులు అంటే సెకండ్ ఇన్నింగ్స్లో మీకోసమని హీరోతో పాటు ఈక్వల్గా క్యారెక్టర్లు రాసుకున్న సినిమాలు, దట్స్ వాట్ ఐమ్ ఆస్కింగ్. ఇప్పుడు ఈ క్యారెక్టర్ కూడా ఆయనే కమిట్ అయిపోతున్నారు, నేను మీ గురించి రాసుకున్నదని. బట్ ఆయన రాసిన క్యారెక్టర్కి మీరు చేసినట్టుందా, మీకోసం రాసినట్టు అనిపించిందండి అది? కోసం రాసినట్టు లేడు, కానీ నాకే కరెక్ట్గా సూట్ అయింది అది. మరి ఇందాక తన పేరు ఒకటే చెప్పాడు కదా, తన కోసం రాశాను. ఫస్ట్ పేరు తన పేరు రాశాడు కదా, అది నిజం బేసికల్గా. కాకపోతే ఏంటంటే నేను కాస్టింగ్ చేస్తున్నప్పుడు జనరల్గా ఈ క్యారెక్టర్కి ఈయన కాస్టింగ్ అనుకోవటం వేరు. నేను కాస్టింగ్ చేస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్కి ఆయన యాటిట్యూడ్ సోలు మ్యాచ్ అవుతుందా అనుకుంటే చాలా ఎక్సైట్మెంట్గా దాన్ని సినిమాలో తీసుకొచ్చి వాళ్ళని అప్రోచ్ అవుతాను. ఈ విశ్వదీప్ క్యారెక్టర్ చూసిన తర్వాత మీరు చెప్తారు, ఆ క్యారెక్టర్ యాటిట్యూడ్కి ఆ క్యారెక్టర్ సోల్కి ఈయన పర్ఫెక్ట్ మ్యాగ్నెట్ అన్నమాట. అందుకని నేను జగపతి బాబు గారి సోల్ని ఈ సినిమాలో క్యాస్ట్ చేయడానికి ఆ క్యారెక్టర్ రాసుకున్నాను. ఇందాక మేకప్ రూమ్లో చెప్తా ఉన్నాడు అదే నా క్యారెక్టర్ గురించి జరిగిన క్యారెక్టరైజేషన్. ఐ రియలీ అప్రిషియేట్ దట్. ఐ వాజ్ జస్ట్ జోకింగ్ అబౌట్ ఇట్. కానీ బట్ థింగ్ ఇస్ లైక్ చాలా అంటే ఇవాళ సినిమాల్లో మీకు తెలుసు అందరు క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చే సినిమాలు చాలా తక్కువ ఉన్నాయి. సో అలాంటిది ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్, మంచి డైరెక్టర్ లక్షణాలు అంటే ఏదైనా స్టార్ట్ చేస్తే కంప్లీట్ చేయాలి ఆ క్యారెక్టర్స్. సో నాకు చాలా రోజుల తర్వాత సాలిడ్ క్యారెక్టరే ఈ సినిమాలో ఉంది, పర్ఫామ్ చేయడానికి అటు ఇటు రెండు రకాలుగా. సో ఇట్ ఇస్. మీరు అంత బాగా సాటిస్ఫై అవడం వల్ల ప్రెస్ మీట్కి వచ్చారు సార్ ఇవాళ మీరు? అది చెప్పాక వీళ్ళిద్దరి కోసం వచ్చాను, ప్లస్ సినిమా బాగుంది కాబట్టి ధైర్యంగా వచ్చాను. ఓకే, ఇప్పుడు తర్వాత కృష్ణ గారు చెప్పినట్టుగా ఇందులోని విశ్వరూపం చూస్తారు అనుష్క గారిది అని చెప్తున్నారు. ఆ విశ్వరూపంలో వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్ యాజ్ అన్ యాక్టర్ ఆర్ యాజ్ అ క్యారెక్టర్? ఆవిడ విశ్వరూపంలో నాదేముంటుంది? ఆవిడ విశ్వరూపం ఒక్కరు విశ్వరూపం సరిపోదు కదా బాబు. సినిమా అంతా యాక్టర్లు అందరూ కలిస్తే విశ్వరూపం, పూర్తి విశ్వరూపం బయటకు ఓపెన్ అప్ అవుతుంది. అందులో మీరెంత? ఆవిడ సోలోగానే విశ్వరూపం చూపించేసింది, ఎవరో అవసరం లేదు ఆవిడకి. ఈ సినిమాలో పర్టికులర్గా అంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంది. నాది సపోర్ట్ చేస్తుంది క్యారెక్టర్, ఒకసారి సపోర్ట్ చేస్తుంది, ఒకసారి చేయదు. అది డిఫరెంట్ డైమెన్షన్స్లో వెళ్తూ ఉంటుంది. సో అండ్ అనుష్కకి నాకు కెమిస్ట్రీ అందరికీ స్వీటీ అనేది అందరికీ స్వీటీయే కాబట్టి కెమిస్ట్రీ ఈజ్ ఆల్వేస్ గుడ్. సో ఒకళ్ళనొకళ్ళు ఎంకరేజ్ చేసుకోవడం అనేది కాంట్రిబ్యూషన్. ఓకే, మీరు కృషి గారు ఇప్పుడు మీరు మధ్య కొన్ని అంటే ఒక సినిమా నుంచి ఎగ్జిట్ అయ్యి ఈ సినిమాలోకి వచ్చి ఈ సినిమా కంప్లీట్ చేసి ఇప్పుడు రిలీజ్కి దగ్గరికి వస్తున్నారు మీరు. బట్ మీ మీద ఆ వాట్ యు కాల్ హరిహర వీరమల్లు తాలూకా హ్యాంగ్ ఓవరు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతో కొంత ఉంటుంది. ఈ సినిమా రిలీజ్ టైంకి మీరు యూఆర్ కమింగ్ అవుట్ జస్ట్ విత్ ఘాటి. దీన్ని ఎలాగ మీరు మేనేజ్ చేసుకుని బ్యాలెన్స్ చేసుకుని చేశారు సార్? ఇది ప్రశ్న అర్థం కాలేదు. ఇప్పుడు మీరు హరిహర వీరమల్లు సినిమా అనే దాని నుంచి ఎగ్జిట్ అయ్యి ఈ సినిమాలోకి వచ్చారు మీరు. సో మిమ్మల్ని ఎంతసేపు హరిహర వీరమల్లు డైరెక్టర్గానే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు, దో సంబడి హ్యాస్ ఎల్స్ డైరెక్టెడ్ ఇట్. ఇప్పుడు ఘాటీతో మీరు ముందుకు వెళ్తున్నారు.
మీ ఇమేజ్ ఏ విధంగా ఈ సినిమాని సపోర్ట్ చేస్తుంది కమింగ్ ఫ్రమ్ దట్? నిజంగా అర్థం కాలేదు. స్టిల్ యూ డింట్ అండర్స్టాండ్. అగైన్ ఐ విల్ ట్రై. ఇది క్రిష్ గారు, నాకు ప్రతి సినిమా ఒక జర్నీ. ఓకే, హరిహర వీరమల్లు సినిమా నేను కొంత భాగం చిత్రీకరించాను. నాకు పవన్ కళ్యాణ్ గారంటే ప్రేమ, ఇష్టం. ఏం రత్నం గారంటే అమితమైన గౌరవం. చిన్నప్పుడే సూర్య మూవీస్లో ఆయన పోస్టర్ చూసి పనిచేయాలనుకున్నాను. బేసిక్గా ఆయనతో ఇన్స్పైర్ అయిన వాళ్ళం. కొన్ని షెడ్యూలింగ్ కారణాల వల్ల మేము స్టార్ట్ చేసిన తర్వాత కోవిడ్ కావచ్చు, అనేకమైన షెడ్యూలింగ్ కారణాల వల్ల నేను కొంచెం పక్కకు రావాల్సి వచ్చింది. నా ఇష్యూస్, నా పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను పక్కకు రావాల్సి వచ్చింది. సో అది ఆ జర్నీ పూర్తయింది, ప్రయాణం. ఓకే, నా పరంగా పూర్తయింది. అండ్ ఆ జర్నీని ఇంకొక దర్శకులు జ్యోతికృష్ణ గారు కంటిన్యూ చేశారు. ఇప్పుడు అయిన తర్వాత నేను ఈ సినిమాలో ఉన్నప్పుడు పూర్తిగా ఘాటీలా ఉన్నానన్నమాట. బేసికల్గా ఎంత ఫోకస్డ్గా ఉన్నానంటే అంత ఫోకస్డ్గా ఉన్నాను. ఓకే, నేను గమ్యం నుంచి ఘాటీ దాకా ప్రతి సినిమాని, ప్రతి రోజుని, యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఆ రోజే నేను అంత చాలా ఫోకస్డ్గా ఉంటాను యాక్చువల్గా. రైట్ నౌ ఐఎమ్ కంప్లీట్లీ ఎక్సైటెడ్ అబౌట్ ఘాటీ. సెప్టెంబర్ 5వ తారీఖు మీరు దాన్ని చూడబోతున్నారు. నేను నిన్న నైట్, ఈరోజు మార్నింగ్ చెన్నై నుంచి వచ్చాను. నిన్న నైట్ తమిళ్ ఫుల్ కాపీ చూసాం అన్నమాట. దెన్ అగైన్ సార్ రాగానే సారీ చెప్పాను, సార్ తమిళ్లో ఆయనే డబ్ చెప్పారు, తెలుగులో ఏం డబ్ చెప్పారు. సో ఐ టోల్డ్ ఐమ్ జస్ట్ ఎంజాయింగ్ దట్ యాక్చువల్లీ. అండ్ ఒక కథ నేను చెప్పాను కదా, పేలటానికి సిద్ధంగా ఉన్న కథని, అది ఆ అగ్నిపర్వతం రెడీగా ఉంది, ఇప్పుడు తీసుకొచ్చాం, దాన్ని ఆడియన్స్కి ఇవ్వబోతున్నాను. సో అట్ దిస్ మూమెంట్ నేను చాలా ఎక్సైటెడ్గా ఆడియన్స్కి ఈ సినిమాని అందివ్వడానికి రెడీగా ఉన్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. ఘాటీ కదా పెట్టింది క్రిష్ గారు, ఘాటీ ప్రెస్ మీట్ ఇది, దాని గురించి మాట్లాడదాం. 100% ఆల్ ది వెరీ ఇంటర్వ్యూ అడిగావు కదా, ఇప్పుడు డిసైడ్ చేశాను నేను చేయను. క్రిష్ గారు, ఏం చేయరు బాబు? క్రిష్ గారు, ఇంటర్వ్యూవా? క్రిష్ గారు, హాయ్ సార్. హాయ్ క్రిష్ గారు. నమస్కారం అండి. సార్, కంటెంట్ అంతా చాలా బాగుంది సార్. మీరు ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నారు, మేము కూడా ఈ సినిమా చూడడానికి అంత ఎగ్జైటింగ్గా ఉన్నాం. ఎందుకంటే ఆ కొత్త అంబియన్స్, ఆ లొకేషన్స్, ఇంతవరకు టచ్ చేయని లొకేషన్స్ని చూడడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఇప్పుడు మీరు స్టోరీ రాసుకున్నప్పుడే, హీరో క్యారెక్టర్ రాసుకున్నప్పుడే ఆవిడ పేరు బ్యాకెట్లో నోట్ చేసుకుని చెప్పారు. మేబీ కరెక్ట్ కావచ్చు. బట్ మాకు అనిపిస్తుంది ఏంటంటే, అనుష్క గారి పక్కన ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్లో, ఇలాంటి సబ్జెక్ట్లో, ఇలాంటి సినిమాలో హీరోగా చేయడానికి తెలుగులో ఎవరైనా రెడీగా ఉండి ఉంటారా? ఎవరు ఉండరనే ఆలోచనతో మీరు తమిళలోకి వెళ్ళారంటారా? నేను కేవలం ఆయన ఈ సినిమా రాస్తున్నప్పుడు ఆయన గజరాజ్ అనే సినిమా చేశాడు, టానాకారన్ అనే సినిమా చూశాను, ఇరుగుపట్రే అప్పుడు నేను చూశాను యాక్చువల్గా. కొంతమందితో వెళ్తున్నప్పుడు మీరు నా ఫిల్మోగ్రఫీ తెలుసు మీకు. వేదం సినిమాలో అనేకమైన మంది ఆ క్యారెక్టర్, నాగయ్య గారి క్యారెక్టర్, రాములు అనే క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు యాక్చువల్గా. ఓకే, నాకు ఆ కథకి ఇన్స్పైర్ అయిందే, నేను ఒక చిన్న పిల్లోడు అమరావతి నుంచి వైకుంఠపురం దాటి విజయవాడ అమ్మవారి వైపు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక చిన్న పిల్లవాడు ఒక ముసలతను చేయి పట్టుకొని లాక్కెళ్ళటం చూశాను. దట్స్ ద లాస్ట్ ఫ్రేమ్. వేదం అనే సినిమాలు అక్కడే ఫిల్మ్ బై క్రిష్ అని వేశాను. ఆయన క్యారెక్టర్ కోసం నేను ఆగాను, వెయిట్ చేశాను. సో ఐ వాంట్, అది నేను రాస్తున్నప్పుడు నా మస్తిష్కంలో ఒక రూపం వచ్చింది. అది నేను ఇందాక చెప్పినట్టు ఈ క్యారెక్టర్కి ఒక సోల్ ఉంది, ఆ సోల్ ఈయనతో మ్యాచ్ అవుతుందని నాకు అనిపించింది. అది ఒక్కటి మాత్రమే ఉంది. నేను ఈ క్యారెక్టర్కి ఈయన అప్రోచ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అని మాత్రం ఆలోచించాను. ఆ లెక్కలు నాకు తెలియలేదు, నిజంగా నాకు తెలియదు కూడా. రెండవది వచ్చిన తర్వాత, దాని తర్వాత రెండోది ఆలోచించాను నేను, ఓహో దేశీరాజు క్యారెక్టర్కి ఈయన చాలా అద్భుతంగా ఉంటారు. నెక్స్ట్ వచ్చిన ఇట్స్ ఇన్స్టెంట్ థాట్, తర్వాత ఇట్స్ ఎ డీప్లీ థాట్ ఆల్సో, డీప్గా వెళ్ళిన థాట్ కూడా రెండోసారి అప్పుడు చూసారు. ఇప్పుడు దేశరాజు అయిన శీలావతి అనుష్క గారు, వీళ్ళిద్దరేంటి, ఇది ఒక అద్భుతమైన లవ్ స్టోరీ, విల్ సీ నో ఆన్ ప్రేమ ఫేస్. సో వీళ్ళిద్దరు ఎలా ఉంటారు, తర్వాత ఆలోచనలు వచ్చినాయి. కానీ నేను నిజంగా చెప్తున్నాను, ఈ సినిమాలో అక్కడ చైతన్యరావు గారు కావచ్చు, రవీంద్ర విజయ్ కావచ్చు, జాన్ విజయ్ గారు కావచ్చు, ఆయన దండపని అన్న క్యారెక్టరు, విక్రమ్ ప్రభు గారు కావచ్చు, జవత్ గారు కావచ్చు, అనుష్క గారు కావచ్చు, దీస్ ఆర్ ద ఓన్లీ పీపుల్ ఐ హ్యావ్ అప్రోచ్డ్. మీరు అక్కడ మీరు ఇంకో క్యారెక్టర్ ఎవరైనా క్రిష్లా అడిగాడు, డేట్ లేకపోవటమో లేకపోతే ఇదని, అది జరగలేదన్నమాట. ఈ కథకి అలా పాత్రలు కుదిరినవి, కొత్త వరల్డ్ ఉంది కాబట్టి నేను వెళ్ళి అప్రోచ్ కాగానే జేబీ సార్ ఆయన ఒప్పించడం అంత ఈజీ ఏం కాదు. నేను ఇంటికి వెళ్ళాను,
వెళ్ళిన తర్వాత వీ హ్యాడ్ 2 సిట్టింగ్స్, మొత్తం కథ చెప్పాను, ఆయన క్యారెక్టర్ చెప్పాము, మొత్తం అయిపోయింది. మళ్ళీ వెళ్ళిన తర్వాత హౌ టు డిజైన్, నేను ఎలా చేస్తాను, నాకేదో ఒకటి కావాలి, ఐ నీడ్స్ యాక్టివిటీస్ ఏంటి, ఈవెంట్ అక్కడ ఏం చేయొచ్చు అనేది. సో ప్రతి ఒక్కరు సేమ్ థింగ్ విత్ విక్రమ్ ప్రభు గారు, సేమ్ థింగ్ విత్ వి రీసెర్చ్ ఎ లాట్ అండ్ వీ కాస్టెడ్ ఫర్ దట్ అండి. క్రిష్ గారు సార్ హలో సార్. నమస్కారం అండి సార్. ఇందాక మీరు స్పీచ్ అంతా చాలా ఎలాబరేట్గా మాట్లాడారు, మొత్తం అందరు ఆర్టిస్టుల గురించి మాట్లాడారు, టెక్నీషియన్స్ గురించి మాట్లాడారు, చాలా ఎలాబరేట్గా మాట్లాడుతూ చివరిలో కంక్లూజన్ ఇచ్చారు. ఒక కమర్షియల్ పందాలో ఉంటుందే నేను చెప్పాలనుకున్న కథ చెప్పాను, ఘాటి అని చెప్పారు మీరు. కమర్షియల్ పందా, చెప్పాలనుకున్న కథ రెండు వేరు అంటారా? కమర్షియల్ పందా అంటే ఇప్పుడు ఏంటంటే డబ్బులు వచ్చి రాజీవ్ గారు మనకి ఫస్ట్ ఫ్రేమ్ అండ్ యూవీ వాళ్ళకి డబ్బులు వచ్చి ఇంకో సినిమా తీయడానికి ఆ శక్తి కావాలి కదండి. కమర్షియల్ అంటే అమ్మదగినది బేసికల్గా, ఆర్ రిటర్న్స్ తెచ్చుకునేది అనేది, ప్లస్ అందులో నేను చెప్పాలనుకున్నది అనేది రెండు కలిపితే కనుక ఒక అందమైన, నేను ఎప్పుడు కోట్ చేస్తుంటాను, నాకు తిలక్ గారు అంటే చాలా చాలా ఇష్టం. బేసికలీ అంటారు కదా, నా ఆశయాలేమో అభ్యుదయ దీపికలు, అక్షరాలేమో వెన్నెల్లో అడుకునే ఆడపిల్లలు అని. సో అలాగే నాకున్న గొప్ప థాట్స్ ఈ ఘాటీల గురించి చెప్పాలి, ఈస్టర్న్ ఘాట్స్ గురించి ఇది చాలా గమ్మత్తైన కథ దొరికింది, ప్లస్ చాలా ఎంటర్టైనింగ్గా అందంగా చెప్పడానికి ఈ రెండు కలిపితే పెద్ద కమర్షియల్ సినిమా అవుతుందని నమ్మకం, అలాగే చేసిన జరిగిందండి. అంటే ఒక కమర్షియల్ సక్సెస్ అంటే ఈ గతంలో పెద్దగా క్యాలిక్యులేషన్స్ ఉండేవి కాదు క్రిష్ గారు ఎప్పుడన్నా ఒక కథ నమ్మి సినిమా నుంచి నాకు క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, ఐ వాంట్ ఇట్. ఇప్పుడు నాకు ఐ రియల్లీ వాంట్ ఏ హ్యూజ్ సక్సెస్. నేను ఇప్పుడు సక్సెస్లో లేను. కొండపొలం సినిమా అనేది చాలా ఇష్టపడే తీసాం, బేసికల్ ఒక బుక్ని అడాప్ట్ చేసాం వేరే జాన్రా, బట్ అనుకున్నంతగా ఆడియన్స్కి రీచ్ కాలేదు. మాకు కమర్షియల్గా ఐ మీన్ ఓటీటీలో చూసి బాగుందని వాళ్ళు. సో ఐ నీడ్ ఏ కమర్షియల్ సక్సెస్, తప్పేం లేదు బేసికల్గా. అండ్ అనుష్క లాంటి సూపర్ స్టార్ అండ్ ఇసే పెట్టుకొని నాకు ఇలాంటి కథ దొరికి కొత్త ప్రపంచం దొరుకుతున్నప్పుడు సో ఆశపట్టడంలో తప్పులేదు. ఇది చాలా పెద్ద సక్సెస్ అయ్యి మనందరం అనుకుంటున్న ఒక మంచి సక్సెస్ అవుతుందని ఆశపట్టడంలో తప్పులేదు. నైస్ అండ్ ఇంకొక క్వశ్చన్ అండి, రాజీవ్, ఇది లాస్ట్ క్వశ్చన్ అండి. రాజీవ్ గారు మొన్న ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, ఏంటంటే అనుష్క గారు హర్ పర్సనల్ చాయిస్ సినిమాని ప్రమోట్ ముందే చెప్పారు, కమిట్ అయ్యారు మాట్లాడు, అదేదన్నా కొంచెం సినిమాని ముందుకు తీసుకెళ్ళడంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారా? ఏం లేదండి, అనుష్క గారి పర్సనల్ చాయిస్ వీ రెస్పెక్ట్ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఎంటైర్ మీడియా ఇస్ రెస్పెక్టింగ్ అండ్ వీఆర్ నాట్ అది. తను మన ఇంట్లో అమ్మాయి, స్వీటీ అంటే ఎవరు బేసికల్గా మన ఇంట్లో అమ్మాయి, తను ఈ ప్రమోషన్స్కి రాను అనుకుంది, ఓకే రావద్దు అంతే. ఈ సినిమాకి స్వీటీ గారి పర్ఫార్మెన్స్ చాలు, స్వీటీ గారి ప్రమోషన్స్ అవసరం లేదు బేసికల్గా. ఆల్ ది బెస్ట్ సార్, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. Krish Garu, this Ghati is actually set in a very unique location, of which we also, as people, Telugu people also know very little about, unfortunately. So what was the work that happened? It could be the language, the food, it could be the way of living, the dressing. So I know you do a lot of research. Perhaps you could throw some light on the research and the work that went into creating this whole atmosphere. The first thing is we got a great team, ma'am. Basically, as a team, we went there, we lived there. We went for a recce, and we lived there. These are virgin locations. We have never seen any film shot there. There was a place called Diomali where we went. It's one of the peak of Eastern Ghats. We scaled that and we went there. We camped through the nights and we tried to we shot there and we tried to show whatever we have seen with our eyes to the audience. The most challenging and difficult part in this filmmaking process is to grasp the essence of those Eastern Ghats, that location and the Ghats and Ghatis, which we successfully achieved it and looking forward to show you on September 5th, ma'am. Maybe I should have asked in Telugu, I do not know. Jagapat Babu Garni, sir, you have worked with a lot of, ante meer andaru chaala pedda directors to work chesaru. You have seen a lot of films, and sir annattu itla different kind of settings lo RGV garu gaani inka later other films. So how did you feel while working with this film, and after watching, perhaps you would have been one of the first people to watch, we are still waiting to watch. What did you feel about this film, and did it remind you of any other I'm not talking in terms of character reference, but I'm talking in terms of experience. After watching the film, after working in the film. I didn't watch the film and inka dubbing చెప్పాను అంతే.
బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిష్తో చేయాలని ఎప్పుడు ఉంది నాకు మైండ్లో. అండ్ క్యారెక్టర్ ఆర్క్ చెప్పగానే, కథ చెప్పగానే ఐ థాట్ రాజీవ్ అప్పుడు నాకు తెలీదు. సో క్రిష్ కంప్లీట్గా నాకు ఎప్పుడు నమ్మకం, ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. సో తను చెప్పిన విధానం, తను చెప్పిన ఆర్క్, ఓకే ఐ ఆల్సో హ్యావ్ సంథింగ్ టు వర్క్, మంచి వర్క్ దొరికింది, బాగుంటుంది, తనతో చేస్తే బాగుంటుంది అనే ఒకే ఒక రీజన్కి చేశాను. బట్ ఆఫ్టర్ సీయింగ్ డబ్బింగ్లో కొంత చూశాను మిగతా సినిమా అంతా, అండ్ ట్రైలర్ చూసిన తర్వాత ఐమ్ రియలీ ఇంప్రెస్డ్. అంటే ఐ డన్ ద రైట్ థింగ్, ఐమ్ వెరీ హ్యాపీ నౌ, ఐ మీన్ హ్యాపీయర్ దెన్ వెన్ ఐ యాక్సెప్టెడ్ ఇట్ అనేది ఐ స్టిల్ ఫీల్ అండి. రాజు గారు సార్, ఒక రైటర్ ఎప్పుడు కూడా ఒక ఎమోషనల్ కోణంలో కథ చెప్తారు. కృషి గారు ఎప్పుడు మీతో డిస్కషన్ అలాగే ఒక కథ గురించి డిస్కషన్ అక్కడ నుంచే స్టార్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ మీరు ఒక ప్రొడ్యూసర్గా దాని క్యాలిక్యులేషన్స్ కూడా వేసుకుని ఆలోచించారు. మీ ఇద్దరి మధ్య ఆ డిస్కషన్స్ ఒక థ్రెడ్ మీద వచ్చి ఆగడానికి ఎంత టైం పడుతుంది? ఎలాంటి డిస్కషన్స్ జరుగుతుంటాయి? అసలు టైం ఏం పట్టదు సార్. కృషి అని చేద్దామంటే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం అంతే. కృషి అని చెప్తా ఉంటే నేను బ్యాక్ ఆఫ్ మైండ్ కమర్షియల్గా ఎంత అవుతుంది, ఏం అడుగుతాడు అంటే, హ్యావింగ్ ట్రావెల్డ్ విత్ హిమ్ ఫర్ ఆల్మోస్ట్ 25 years, రేపు స్టార్ట్ అయిన తర్వాత ఏం అడుగుతాడు, ఏం ఎక్స్పెక్ట్ చేయాలో నాకు ముందే తెలుసు. సో నా మైండ్ ఇంకొక యాంగిల్లో వర్క్ చేస్తూ ఉంటుంది. ఐ డోంట్ బాదర్ అబౌట్ కమర్షియల్స్. క్రిష్ ఐ నో హీఈస్ వెరీ గుడ్ అట్ ఇట్, నీల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో నేను ఆ టైప్ నేను ఏం చేయగలుగుతానో చూస్తూ ఉంటాను అంతే. కృషి గారు, కొన్ని కథల్ని అమ్మాయిల కోణంలోంచి చెప్పడం చాలా అవసరం. రైటర్గా కూడా కొత్త విండోస్ ఏవో ఓపెన్ అవుతుంటాయి. ఘాటి అనే కథని అనుష్క గారి కోణంలో చెప్పొచ్చు, ఒక స్టార్ హీరో కోణంలో కూడా చెప్పొచ్చు. అనుష్క గారి కోణంలో చెప్పడం వల్ల మీకు ఓపెన్ అయిన కొత్త డోర్స్ ఏంటి? ఒక స్త్రీ పాత్ర ద్వారా చెప్తే మనకు వచ్చే లేయర్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఒక మగ పాత్ర ద్వారా గురించి మనకు బాగా తెలిసిన విషయమే. రామాయణానికి ఇంకా పేర్లు ఉన్నాయి. మూర్తి గారు ఏంటిది, సీతా సహిత మహితస్య చరితం. వాల్మీకి గారు చెప్పినప్పుడు రామాయణం అనే ఒక పేరు, ఇంకో పేరు పౌలస్త్య వధ. మన హీరో గారి వైపు నుంచి చెప్తే రామాయణం అని రాముడి యొక్క కదలికలు. రెండవది పౌలస్త్య వధ, ఒక ఆయన మన రావణాసురుని వధ. మూడవది వాల్మీకి గారు అంటారు, నాకు బాగా ఇష్టమైంది ఇది, సీతా సహిత చరితస్య మహితం. నేను తప్పు చెప్పుండొచ్చు బేసికల్గా. తను సీతమ్మ వారి వైపు నుంచి చెప్తే ఇంకా అదొక ఇంకా అందంగా ఉంటుందండి. బేసికల్గా స్త్రీ పాత్రలో ఉండే షేడ్స్ కావచ్చు, ఓకే, ఇప్పుడు మగ పాత్రకు వచ్చే కష్టాలు కావచ్చు, దాన్ని స్త్రీ పాత్రలో పెడితే ఇంకా మల్టిప్లై అవుతూ ఉంటాయండి. ఈ కథకి ఈస్టర్న్ ఘాట్స్లో ఒక కొండ నీడ ఇంకో కొండ మీద పడుతుంది. ఆ కొండ నీడలో శీలావతి అని ఒక గంజా పెరిగిద్దండి. చాలా వాల్యుబుల్ అయిన అంటే చాలా వాల్యూ అంటే చాలా ఖరీదైన వ్యవహారం అది. అలాంటి శీలావతే ఈ అమ్మాయి పేరు కూడా శీలావతి. ఈ క్యారెక్టర్ మీరు సినిమా చూసినప్పుడు ఇలా ఎందుకు పెట్టారు ఏంటి అనేది అర్థమైంది. సో ఈ తూర్పు కనుమల గురించి ఈ శీలావతి అనే ఒక గంజా మొక్కతో దాని జరిగే దురాగతాలు కావచ్చు, దాని గురించి చెప్పాలంటే ఒక స్త్రీ పాత్ర వైపు నుంచి వెళ్తే చాలా అద్భుతంగా నేను అనుకున్న కథని ఆ ఎమోషన్స్ పండించవచ్చు అనేది ఉంది. రెండవది అనుష్క గారితో సినిమా చేద్దామని. వీఆర్ వెయిటింగ్ వీఆర్ సీయింగ్ ఏ బిగ్ హీరోస్ డూయింగ్ బిగ్ యాక్షన్ ఫిల్మ్స్. అండ్ ఇప్పుడు నేను ఇంకొక సూపర్ స్టార్ తోటి బిగ్ హీరో తోటి చేస్తే ఇంకోటి చేసినట్టు ఉంటుంది. బట్ అదే స్వీటీ గారితో చేస్తే యూ చేంజ్ ద జెండర్ అండ్ యూ డూ, ఇట్ విల్ బి ఈవెన్. అండ్ ద పవర్ ఆఫ్ స్వీటీ యాక్చువల్ తనకున్న గ్రేస్ కావచ్చు, తనకున్న స్టార్డమ్ కావచ్చు, అవన్నీ కూడా ఈ సినిమాకి ఈ క్యారెక్టర్కి యాడ్ అయితే చాలా పెద్ద సినిమా అవుతుందని నేను బలంగా నమ్మానండి. సో దట్స్ వై ఇది స్త్రీ పాత్ర ద్వారా ఈ కథ చెప్పడం జరిగిందండి. జగత్ వారు మాట్లాడుతూ ఈ ఘాటి చాలా ఘాటుగా ఉంటుంది అన్నారు. కృష్ణ గారి దగ్గర నుంచి ఈ కోణం మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఉండము. బహుశా ఇది ఫస్ట్ సినిమా నుంచి ఇది ఉందండి. బేసికల్గా కొంచెం ఇప్పుడు యాంగిల్ మారిందన్నమాట, అంతే అండి. ఈ సినిమాలో లాస్ట్లో ఒక పాట ఉంటుంది, నీలో రగిలే దీపం కోణం మారిన కోపం అని ఉంటుంది, అది తలపుల పిడుగుల తేజం అని ఉంటుంది. అది ఎందుకనేది మీరు ఈ సినిమాలో చూస్తారండి. కృష్ గారు అంటే ఒక ఇవాల్వ్ అవుతుంటారు డైరెక్టర్గా గమ్యం నుంచి ఘాటి వరకు. అలాగే అనుష్క గారిలో కూడా సో మెనీ క్యారెక్టర్స్ ఒక ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతూ ఉంటుంది తన కెరియర్కి.
మీరు ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఈ ఘాటీ క్యారెక్టర్ ఘాటీలో శీలావతిలో ఎంతవరకు ఎక్స్ప్లోర్ అయిందండి? స్వీటీ గారి వైపు నుంచి అంటే మనకి స్టార్టింగ్ మనకి సినిమా అరుంధతి దగ్గర నుంచి నేను ముందు చెప్పినట్టు తను ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఇది ఆమె ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ అండి. నేను ప్రతిదీ ఒక కొలత వేసినట్టు చాలా పర్ఫెక్ట్గా చేశారన్నమాట. అది అంత పెద్ద స్టేట్మెంట్ నేను ఇలా ఊరికే పాస్ చేయను, ఎందుకంటే ఈ సోషల్ మీడియా యుగంలో బేసికల్లీ ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ లైక్ దట్. బట్ నేను జెన్యున్గా ఫీల్ అయ్యాను. అది ఆమెతో చెప్పాను, వీళ్ళతో సరళతో చెప్పాను, అందుకని మాత్రమే నేను చేశాను. మనిషిగా తను అలాగే ఉందండి, సేమ్ స్వీటీ. వేదంలో నాకు తెలిసిన స్వీటీ, ఇప్పుడు తెలిసిన స్వీటీ ఏం మారలేదన్నమాట. ఐఎమ్ షూర్ ఫస్ట్ జ్యోతిబాబు గారు ఫస్ట్లో కలిసింది ఇప్పుడున్నది తను సేమ్. బట్ యాజ్ ఎ స్టార్గా సూపర్ స్టార్డమ్ తెచ్చుకుంది. అట్ ద సేమ్ టైం ఆర్టిస్ట్గా, బికాస్ షీ వర్క్ విత్ సమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్స్ లైక్ రాజమౌళి గారు, ఓకే, చాలా గొప్ప గొప్ప మన శ్యాంప్రసాద్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరితో చాలా గొప్ప డైరెక్టర్స్తో పనిచేసింది, గొప్ప టెక్నీషియన్స్తో పనిచేసింది. తను చాలా ఎవాల్వ్ అయింది. యాజ్ అన్ ఆర్టిస్ట్ షీ ఎవాల్వ్డ్ ఎ లాట్ అండ్ స్టిల్ ఎ లాట్. అండ్ ఆ మార్క్ ఇంకా చాలా పెద్దగా ఉంటుంది, మనం చూడబోతున్నామండి. చైతన్య, సో కంప్లీట్ అంటే ఈ సంవత్సరం మైసభ కావచ్చు, ఘాటీ కావచ్చు, ఒక డిఫరెంట్ పర్సెప్షన్ ఓపెన్ అవుతుంది ఒక ఆర్టిస్ట్గా. మైసబ్లో అయితే వేరే రేంజ్ చూసాం, ఘాటీలో మేము ట్రైలర్లో చూసినంత వరకు చాలా ఇంప్రెసివ్ ఉంది మీ లుక్స్ కానీ స్క్రీన్ ప్రజెన్స్ కానీ. సో ఘాటీ తర్వాత అంటే ఒక పర్సెప్షన్ గట్టిగా మారుతుంది అనిపిస్తుంది మీ మీద, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఖచ్చితంగా అంటే అదే చెప్పా కదా, మైసభ వచ్చింది, పీపుల్ లవ్డ్ ఇట్. ఫాలో అప్లో ఘాటీ లాంటి ఒక సినిమా లేకపోతే అందరు దాన్ని ఫ్లూక్ అంటారు. సో దిస్ ఈజ్ దట్ ఫిలిం దట్ విల్ సిమెంట్ మై ప్లేస్. అంటే ఇంకా 5 ఏళ్ళ వరకు ఎలాంటి ఢోకా లేదు. సో ఇట్స్ గోయింగ్ టు బి ఐకానిక్ రోల్. నాట్ ఎవ్రీ యాక్టర్ విల్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ. అంటే నేను ఐ మైట్ బి సమ్వేర్ వెరీ లక్కీ, సమ్వేర్ వెరీ బ్లెస్డ్ టు వర్క్ విత్ దేవ గారు, తర్వాత క్రిష్ గారు. ఇట్స్ నాట్ ఈజీ. అంటే ఒక అప్కమింగ్ యాక్టర్కి ఇలాంటి లైనప్ పడడం ఇస్ నాట్, ఐ షుడ్ బి ఫీలింగ్ వెరీ లక్కీ అండ్ బ్లెస్డ్. మైసభ తర్వాత, ఘాటీ తర్వాత ఐ థింక్ ఐ డోంట్ హ్యావ్ టు లుక్ బ్యాక్. ఇండస్ట్రీకి మనం there's another good actor that you can bank on. అది నేను చెప్పట్లేదు, ఈ 2 సినిమాలు చెప్తాయి. సో లుకింగ్ ఫార్వర్డ్. నాకు కూడా తెలీదు ఎలా, ఖచ్చితంగా బాగుంటుంది, బట్ ఎలా ఉండబోతుంది అనేది నాకు తెలియదు. ఐఎమ్ ఆల్సో ఈక్వల్లీ ఎక్సైటెడ్. సో ఆల్ థ్యాంక్స్ టు క్రిష్ గారు. సినిమా చూసిన తర్వాత మీరే అంటారు, హౌ డిడ్ ఈవెన్ క్రిష్ థింక్ అబౌట్ చైతన్య ఇన్ దిస్ రోల్ అని. బట్ extraordinary. I loved it. I don't know if I can ever do this performance ever again, but for Ghati, Kundul Naidu will be my best ever performance. Thank you, sir. విక్రమ్ సార్. సార్ అంటే ఇప్పుడు దాకా మీరు చేసినవి అన్ని డిఫరెంట్ క్యారెక్టర్సే, బట్ ఈ సినిమాలో కుందల్ నాయుడు వచ్చి అంటే విలన్ క్యారెక్టర్ వచ్చేసరికి కొంచెం బాడీ లాంగ్వేజ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ అంటే చాలా వరకు చేంజ్ చేయాలి, చాలా ఛాలెంజింగ్గా కూడా ఉంటాయి మీకు. బట్ దీనికి మీరు చేసిన హోంవర్క్ ఎలాంటిది అంటారు? కొత్తగా కనిపించడానికి లైక్ క్రిష్ గారు ఆర్ దేవా, you don't have to do much. The very experienced, they know what to. ఆయన నన్ను కుందుల్ నాయుడు కోరని అనుకుంటారా? సో ఆయనే హోంవర్క్ అంతా చేశారు. ఐ జస్ట్ హ్యాడ్ టు అబ్జర్వ్ అండ్ జస్ట్ పుట్ ఇట్ దేర్. అండ్ నా లుక్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం 2 days పట్టింది. ఇట్ వాస్ హిజ్ విజన్. నాకు ముందే కెమెరాలో కంప్యూటర్లో చూపించారు, దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ అని. ఐ వాస్ థింకింగ్ మై సెల్ఫ్, విల్ హీ బీ ఏబుల్ టు ఆర్ విల్ వీ బీ ఏబుల్ టు అచీవ్ దిస్ కైండ్ ఆఫ్ లుక్? దానికన్నా బెటర్ లుక్ అచీవ్ చేసాం. సో హీ వాజ్ పిక్చర్ పర్ఫెక్ట్ క్లారిటీతో ఉండేవారు. సో ఇంక్లూడింగ్ మీరు ట్రైలర్లో చూసిన షార్ట్స్, ఆయన పర్టికులర్గా అడిగి పెట్టించుకున్న షార్ట్స్. దెర్ ఇస్ వన్ షార్ట్ ఆఫ్ మైండ్ వేరే ఇట్లా కన్ను తిప్పి చూస్తా, నాకు మీ కళ్ళు అంటే భలే ఇష్టం అండి అని ఆయన ఆ షార్ట్ పెట్టించుకున్నారు అడిగి. మరి హీ వాజ్ వెరీ క్లియర్ వాట్ ఐ నీడ్ ఫ్రమ్ దిస్ యాక్టర్, వాట్ ఐ వాంట్ అని. అందులో యాజ్ అన్ యాక్టర్ నేనేమన్నా యాడ్ చేసి ఉండొచ్చు. యాజ్ అన్ యాక్టర్ నాకు కుతూహలం ఉంటుంది కదా, ఐ ఆల్సో వాంట్ టు డూ సంథింగ్ అని. బట్ మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు క్రిష్ గారు. నేను పెద్దగా డైలాగులు ప్రాక్టీస్ చేసుకోవడమే నేను చేసిన హోంవర్క్. రెస్ట్ ఆల్ క్రెడిట్ గోస్ టు క్రిష్ గారు. దెన్ అనుష్క గారితో ఏమన్నా యాక్షన్ సీక్వెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా సినిమాలో మీ ఇద్దరి మధ్య ఫైట్స్ కానీ? హ్యాపీగా చేయొచ్చు. విక్రమ్ క్రిష్ సార్. విక్రమ్ సార్. Sir, this way. Yeah, hi. Sir, actually,
You said that Chris sir came to your home and he said all the story and you asked a question, why me? So after finishing the entire shoot and entire thing, what you learned from sir, Chris sir? First, when he came home, I realized that he's a very good writer because of the work that I could read. Then, towards the end, I just was very happy that I had worked with one of the finest directors, not just in your state but in the country, and an amazing captain of the ship. He really did bring all the characters to life, like how Chaitanya said. He had the vision and he fed us enough for us to bring our work out. And like I said, he's happy, so I'm very happy. Sir, actually, while seeing the casting and everything, everyone is a performer. While you're acting with the other performer, who is more challenging for you to act with them? To match their level. He himself is a performer. ఆయన సినిమాలు చూస్తే మీకు అర్థమైపోతుంది. తెలిసిందే కదా, మాకు కూడా తెలిసిందే ఆయన పర్ఫార్మర్ అని చెప్పి. బట్ ఎవ్రీవన్ హ్యావ్ దట్ టించ్ We should be very lucky. We are తెలుగు ఇండస్ట్రీకి విక్రమ్ ప్రభు లాంటి ఒక యాక్టర్ వస్తున్నారు. We always welcome with so much warmth and love. He is an amazing performer. అంటే నేను ఆయన సినిమాలు చూశాను. I loved his performance and his script selection is also very very అంటే ఏదో కృష్ణ గారు వెళ్ళి చెప్పారు అన్నట్టుగా. He only does films when he loves it. So exactly. ఆయనకి I don't know if he felt it challenging. Maybe అనుష్క గారితో ఛాలెంజింగ్ అనిపించింది. యాక్చువల్లీ మీకు తెలీదు, చైతన్యరావు గారు సార్ మాకు చెప్పారు, హీ హ్యావ్ ఏ ఒక ఉంది, ఏదైనా పర్ఫామ్ చేయొచ్చు నెగిటివ్ షేడ్లో, మాకు అది ఉండదు, వీ హ్యావ్ టు సెటిల్ డౌన్ అండ్ డూ అని చెప్పారు మీ గురించి ఆయన. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఐ షుడ్ సే దిస్ ఆన్ స్క్రీన్. ఆయన ఫస్ట్ మేము చేస్తున్నప్పుడు దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ వాజ్ షూటింగ్ చేస్తున్నా, విక్రమ్ ప్రభు గారితో చేస్తున్నా. వేరే షూట్లో హీ ఇంజూర్డ్ హిస్ బ్యాక్ అండ్ హీ కేమ్ టు ద షూట్. నాకు తెలియదు కదా, దే వాజ్ దిస్ టఫుల్ సీక్వెన్స్ వేర్ ఐ వాజ్ వెళ్ళిపోయి నాకు వచ్చిందంతా చూపించేస్తున్నా, ఈ అమ్మ వీళ్ళందరి ముందు ఇంప్రెషన్ కొట్టాలని. ఆ షూట్ అయిపోయే వరకు హీ డింట్ టెల్. పాపం షూట్ అయిపోయిన తర్వాత హీ హ్యాడ్ టు గో రెస్ట్ ఫర్ అనదర్ 3-4 days. హిస్ బ్యాక్ వాజ్ సో ఇంజర్డ్. సారీ సార్, గుర్తుందా కృషి గారు? పట్టేసుకొని ఐ వాజ్ డూయింగ్ ఆల్ ఆఫ్ దట్. హీ డింట్ ఒక్క మాట కూడా అనలేదు. యూజువల్గా వేరే యాక్టర్స్ అయితే బాబు కొంచెం చూసుకో అది అని చెప్తారు. హీ డింట్ అటర్ ఎ సింగిల్ వర్డ్. షూట్ అయిపోయిన తర్వాత ఐ హ్యావ్ బ్యాక్ పెయిన్. ఓ సారీ సార్. I think just to answer your question, when everyone's performing, as an actor, I just feel very happy and grateful that I'm also there in the scene. I try not to get taken back by who the person is, and just look at who the character is, so we can get the best output for the director. But if you ask me, like I said, just Jagapati sir just being there just gave me some chills. I was like, oh my god, because I haven't really done any movie apart from PS with my father. So every time I see people of his groups, it kind of scares me a little bit. But I need to get over that fear. Super, so, and all the respect, sir. Respect. all the very best, sir. And Chris sir, Krish garu. సార్ యాక్చువల్లీ మీరు రీసెంట్గా ఒక షోకి వెళ్ళారు, ఒక ఆవిడకి క్యారెక్టరైజేషన్ ఉంది, నాకు నీ ఆ స్టోరీకి తగ్గట్టు ఉంది అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది, విచ్ వాస్ వెరీ గుడ్ ఫ్రమ్ యువర్ సైడ్ సార్. అయితే మీరు ఇందాక రాసుకున్నప్పుడు కూడా నేను ఒక క్యారెక్టర్ రాసుకున్నప్పుడు వీళ్ళని అనుకుంటాను, సో వాళ్ళని అప్రోచ్ అవుతాను అన్నారు. ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ యూ రైట్, మీ పెన్తో రాసినప్పుడు ఈ క్యారెక్టరైజేషన్కి, ఈ క్యారెక్టర్కి ఈ పలానా యాక్టర్ సూటబుల్ అవుతారని ముందే అనేసుకుంటారా సార్ రాస్తున్నప్పుడే? అది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదండి. కొన్నిసార్లు ఈ ప్రైమరీ క్యారెక్టర్స్కి మేము వీళ్ళైతే బాగుంటుందని ఇమీడియట్గా వస్తుందండి, థాట్ వస్తుంది. కొన్ని క్యారెక్టర్స్కి వన్స్ వి డిస్కస్ విత్ ద టీమ్ అండ్ అప్పుడు రియలైజ్ అవుతామండి. కానీ ఆ క్యారెక్టర్ మేము నెక్స్ట్ ఒక స్క్రిప్ట్లో అలాంటి ఒక క్యారెక్టర్ చాలా చక్కగా సెట్ అయ్యే క్యారెక్టర్ ఉందన్నమాట. దానికోసం ఆమెకు అలా అడగటం జరిగిందండి. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. క్రిష్ గారు, హాయ్ సార్. క్రిష్ గారు, హాయ్ సార్. హాయ్ అండి. ఇది ఈ సినిమా 2-3 సార్లు వాయిదా పడడం జరిగింది. సో ఏంటి సార్ అది పోస్ట్ ప్రొడక్షన్ డిలేస్ వలన ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువ ఉండిందా ఛాలెంజెస్? కానీ పని చేసుకోవటానికండి చక్కగా పని చేసుకున్నాం రాజేష్ గారు. ఇప్పుడు వస్తున్నాం September 5th మనం చూద్దామండి. ఈ సినిమాకి తర్వాత మీరు నెక్స్ట్ బాలకృష్ణ గారితో ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, ఆదిత్య 999 అని, లైక్ మోక్షజ్ఞ గారు ఎంట్రీ కూడా ఉంటుంది ఆ సినిమా. ఆ సినిమా చేస్తున్నారని విన్నాం. సో ఎంతవరకు వచ్చింది ఆ సినిమా? అయితే అది అనౌన్స్మెంట్ ఎవరు చేస్తారండి, ఎవరు చేయాలి?
బాలకృష్ణ గారు, of course. జై బాలయ్య. అది ఏమన్నా సరే అది బాలకృష్ణ గారు సో మీ కాంబో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది బాలకృష్ణ గారు చెప్తారు. జగపతి బాబు గారు. జగపతి బాబు. హాయ్ సార్, జయము నిశ్చయమరా షో చాలా బాగుంది. అండ్ ఘాటీకి వద్దాం. సో ఘాటీ మూవీలో మీరు మటన్ గురించి మాట్లాడారు కదా. ప్రీవియస్గా అన్నాతే అని ఒక సినిమా వచ్చింది సార్, రజనీకాంత్ గారిది. అందులో మీరు ఫుడ్ తినే పోర్షన్ ఏదైతే ఉంటుందో క్యారెక్టరైజేషన్, మీ హోల్ ఫిలిమ్స్లో అది బాగా ఫుడ్ తినే రోల్ లా అనిపించింది. అండ్ ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది, అండ్ ఆ గ్రే షేడ్లో మీ రోల్ ఎలా ఉండబోతుంది సార్ ఘాటీలో? గ్రే షేడ్ కాదు, ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ షేడ్. అది ఏ కలరో నాకే తెలీదు. సో ఆల్ మిక్స్డ్ సార్ట్ ఆఫ్ కాక్టైల్. సరే, అన్నాతేల్లో ఓన్లీ ఓపెనింగ్ సీన్లో తింటూ ఉంది, ఈ సినిమా అంతా తింటూ ఉంది. బట్ అదర్ దెన్ దాట్ అంటే డైమెన్షన్స్ ఆఫ్ ద క్యారెక్టర్ మారుతా వచ్చినాయి. సో ఐ బీన్ లైక్, అంటే ఏ సైడ్ ఉన్నాడు ఇతను, ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు, కొన్ని రివీల్ అవ్వని, తర్వాత రివీల్ అయ్యి ఉంటాయి వాటిల్లో. అండ్ మీ లుక్లో తమిళనాడులో అజిత్ గారు చాలా మంచి రోల్స్ చేస్తున్నారు. అండ్ తెలుగులో కూడా మాకు ఒక హీరో ఉన్నారు, అది మీరే. సో మీరు చాలా జనరేషన్స్ నుంచి ఒక ఫీమేల్ ఫ్యాన్ బేస్ని లాక్కుంటూ వస్తున్నారు. అది చాలా కష్టం, చాలా రేర్గా ఉంటుంది ఇండస్ట్రీలో. అండ్ మీరు ఈ లుక్లో సోలో హీరోగా ఎప్పుడు ఫిలిం చేయబోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఏ ఫెమినిస్ట్ అండి, అందుకనే ప్రాబబ్లీ ఫీమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ నాకు. అంటే జెన్యున్లీ ఫెమినిస్ట్. ఇందాక ఆయన అడిగిన క్వశ్చన్కి కూడా అనుష్క కాకుండా ఒక మామూలు హీరో చేసి ఉంటే ఈ సినిమా లెవెల్ ఇంత వచ్చేది కాదు. ఇది ఇట్స్ నాట్ రెగ్యులర్, అంటే తనకి ఇవాళ హీరోయిన్లు కూడా ఎందుకు హీరోలు కాకూడదు, అండ్ ఎస్పెషలీ అనుష్క చేసినప్పుడు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు కనెక్ట్ దట్ బిట్. అండ్ నాకు అతి ఆశలు ఏం లేవండి, సోలోగా వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి, ఏది వస్తే తీసుకోవడమైన పని. ఓకే సార్. క్రిష్ గారు, మీ సినిమాలు అయినాక ఎండ్ క్రెడిట్స్లో మీ సంతకం వస్తుంది. ఆ సంతకానికి ఒక బ్రాండ్ ఉంది. అండ్ ఇప్పటి వరకు వచ్చినవి చాలా పోయట్రిక్గా చెప్పారు సినిమాలో. అండ్ ఈ టైటిల్, టీజర్, గ్లిమ్స్ అండ్ ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కాంటెంట్ చూస్తున్న ప్రతిసారి ఒక హై యాక్షన్ ఫిలింలా అనిపిస్తుంది. అండ్ శీలావతి అని ఒక ఇది కూడా ఇప్పుడు రివీల్ చేశారు. ఏంటి సార్ అది? ప్రీవియస్ ఫిలిమ్స్కి మీ సంతకానికి ఈ సినిమాకి ఎలా అప్గ్రేడ్ చేశారు? ఏం లేదు, ఘాటీతో గేరు మార్చాను. చూడండి, సెప్టెంబర్ 5th అన్నమాట. ఓకే క్రిష్ గారు, అంటే ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మాకు సమస్య ఉంది డ్రగ్స్ మీద, ఈ గంజాయి మీద కూడా రెండు ప్రభుత్వాలు ఉక్కుపాదం అవుతున్నాయి కదా. సో బ్యాక్డ్రాప్ ఆఫ్ ద స్టోరీ శీలావతి అవటం ఏదైనా గ్లోరిఫికేషన్ ఉంటుందా, లేకపోతే ఎలా దీన్ని తీసుకెళ్తున్నారు? ఇది ఒక సామాజిక సమస్య అండి, సోషల్ ఇష్యూ. కొంతమంది అది రిక్రియేషన్కి అంటారు బేసిక్గా, అప్పుడప్పుడు బేసికల్లీ. బట్ చిన్నపిల్లలు చాలా చోట్ల చూస్తున్నాం అన్నమాట. చిన్నపిల్లలు స్కూల్ దాకా కూడా పాకిపోయింది ఈ గంజాయి. దీని మీద ఎవరు పోరాడాలి? మీరు, నేను, అందరూ ఉండాలి. బట్ ఈ సినిమాలో దానికి ఎలాంటి గ్లోరిఫికేషన్ ఉండదు. దాన్ని వాస్తవంగా, నేను చెప్పాను కదండి, కొన్ని కథలు సహజంగా పచ్చిగా పేలటానికి సిద్ధంగా ఉన్నాయి. అలాంటి పేలిన ఒక అగ్నిపర్వతం లాంటి కథ ఇది. మీరు సినిమా చూసిన తర్వాత మీరు చెప్తారండి. యాక్చువల్గా దాని మీద బూత్ ద స్టేట్స్ను చాలా చాలా తీవ్రంగా పోరాడుతున్నాయి. మనకు ఆపరేషన్ పరివర్తన లాంటివి ఉన్నాయి. ఇప్పుడు అటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉక్కుపాదమే దాని మీద ఉందన్నమాట. వెరీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ ఈ సినిమా దానికి ఇంకొంచెం ఊతమైద్దని అనుకుంటున్నాను. క్రిస్ సార్, రాజీవ్ గారు ఒక ప్రొడ్యూసర్గా ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. సో బేసిక్గా ఐ నో యూ టోల్డ్ దట్ క్రిష్ గారి మూవీస్ అని కూడా వాటి స్కేల్ కానివ్వండి, వాటికి ఎలా ఉంటుంది అని యూ ఆల్రెడీ నో అని. సో బట్ వీ వుడ్ డెఫినెట్లీ లైక్ టు నో వాట్ హ్యావ్ బీన్ యువర్ ఎక్స్పీరియన్సెస్ యాజ్ ఫర్ యాజ్ ప్రొడక్షన్ ఇస్ కన్సర్న్డ్ ఫర్ ఘాటీ especially. Not just Ghati, and every production with Krish, it's family, and we discuss and we plan everything together. So everything, I mean, always things are under control, and start to end, we're always confident about what we're doing. Yeah. And particularly with Ghati, from where we started to where we are today, I think we achieved what we visualized, or what we planned for in the initial stages. Yeah. And compared to any other film, I think Ghati, I'm more confident today.
I remember once, long time ago, I interviewed Krish and he told me he writes down to the last reel. అంటే ఆయన యూజువలీ రాస్తే ఒక రీల్ కూడా ఎక్స్ట్రా ఉండదు అన్నట్టు చెప్పారు అప్పట్లో. సో ఐ థింక్ దట్స్ అ ప్రొడ్యూసర్స్ డిలైట్ ఎనీవే. 100% అండి. అదే ఇప్పుడు కృష్ణ అలవాటు పడి బయట చేయలేకపోతున్నాను సినిమాలు. కృషి గారు సార్ అంటే ఫస్ట్ నుంచి మీ మూవీస్ ద్వారా ఏదో ఒకటి తెలుసుకుంటూనే వచ్చాం. సో అంటే కృష్ణవందే జగత్ గారు చూసుకుంటే ఒకేసారి డ్రామాల వాళ్ళు ఎలా ఉంటారు అండ్ మైనింగ్ వాళ్ళు ఇబ్బంది పడ్డ ప్రజలు ఎలా ఉంటారు కవర్ చేశారు. బట్ ఘాటీతో ఇంకా ఏం తెలుసుకోబోతున్నామో సెప్టెంబర్ 5th తెలుసుకుంటాం. బట్ దీని గురించి మీరు వర్క్ చేసేటప్పుడు, ఘాటీల గురించి తెలుసుకునేటప్పుడు మిమ్మల్ని సర్ప్రైజ్ చేసిన విషయాలు ఏంటి సార్? ఎస్, ఖచ్చితంగా ఈ పాయింట్ బాగుంది, ఇది జనాలకి చెప్తే ఇంకా బాగుంటుంది అనేలాగా. వాళ్ళ దృఢత్వం అండి. యాక్చువల్గా దట్ మానసిక దృఢత్వం అంటాం కదండి. వెరీ స్ట్రాంగ్ పీపుల్, నాట్ ఓన్లీ ఫిజికల్లీ బట్ ఇన్సైడ్ దర్ ఇస్ టీమ్ ఆఫ్ ఘాటీ. సో థ్యాంక్ యూ సో మచ్ క్రిష్ గారు, జగపతి బాబు సార్, థ్యాంక్ యూ సో మచ్ విక్రమ్ ప్రభు గారు ఫర్ జాయినింగ్ దిస్. అండ్ ఎస్, సో సరికొత్త ఘాటీ ప్రపంచానికి వెళ్ళడానికి మనందరం సెప్టెంబర్ 5th కోసం ఎదురు చూస్తూ ఉందాము. సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి.